ముఖ్యంగా చూసుకుంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు డిఫరెంట్గా మారిపోయినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే అనే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంతకుముందు ఎలక్షన్స్ ముందు ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయ్యి ఈరోజు వాళ్ళ అధికారంలో రావడానికి కూడా ఆ మంత్రం కూడా బాగా పనిచేసింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది. సో బీఆర్ఎస్ బీజేపీ నిజంగానే త్వరలో విలీనం కాబోతున్నాయన్న ఉద్దేశంతో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు, పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి గువ్వల బాలరాజు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకే రిజైన్ చేశారు. ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఎందుకు రిజైన్ చేసినామన్నా ఏందని అడిగితే ఒక కార్యకర్త అలాగే బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నారు, బీజేపీలో విలీనం చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం పోయి బీజేపీలోకి వెళ్తే బెటరా అన్న ఉద్దేశంతో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఇవన్నీ కూడా తర్వాత ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. దేనికి సంకేతాలు ఇవన్నీ? ఒకటి ఆల్ సడన్ అని ఈరోజు కాంగ్రెస్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి, కాంగ్రెస్ ఫెయిల్ అయింది పక్కా. మీ మధ్య హామీలు నెరవేర్చకపోవడం, మధ్య దారుణంగా వాళ్ళు చెప్పుకున్నది కూడా చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఒక కొహెసివ్ గ్రూప్ లా పనిచేయకుండా ఎవరికి వాళ్ళే పనిచేయడం, ఏ గ్రూప్ ఆ గ్రూపే, ఏ మంత్రి ఆ మంత్రి, ఈ కారణాల వల్ల యమునా తీరేలాగా కొంత దెబ్బతిన్నది కాంగ్రెస్. రెప్యుటేషన్ కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు ఈ మధ్య 2-3 సార్లు ఈ 1 మంత్ లోపల కొన్ని కొత్తగా రైతు బంధు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి కొంత రికవరీ అన్నమాట వాస్తవమే. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఇదివరకున్న గెలిచిన వాతావరణం ఇప్పుడు లేదు, పడిపోయింది. ఎవరు రావాలి మరి? బీఆర్ఎస్ ఏమో దారుణంగా పడిపోయింది, జీరోకి వచ్చింది. సో కాంగ్రెస్ ఏమో అటు ఇటు ఊగేసలాట్లో ఉంది. ఇక మీకు ఉన్న ఆప్షన్ బీజేపీ. సో బీజేపీ కనపడుతుంది. ఇక రేపు నెక్స్ట్ బహుశా ప్రజలు ఏమన్నా దీనికి అవకాశం ఇస్తారేమో. నిజానికి ఆ వ్యాక్యూమ్లో వాళ్ళు మనం ఆశించినంత పద్ధతిలో గట్టిగా పనిచేయట్లేదు. చేయాలి, ఇంకా గట్టిగా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంటే చేయకపోయినా, బట్ ఓవరాల్ వాతావరణం మాత్రం నెంబర్ 1 ఈసారి అధికారం బీజేపీకి వచ్చే అవకాశం ఉందని కనపడుతుంది. ఈ సందర్భంలో మనం అనటం కాదు, సీఎం రమేష్ అన్నాడు, మా దగ్గరికి వచ్చి తాపత్రయపడ్డాడు, చేర్చమన్నాడు, అన్కండిషనల్గా చేరుతా అన్నాడు అనే విషయం. అది ఏ విధమైనటువంటి నిప్పు లేకుండా ఆ పొగ రాదు. అదేదో కేటీఆర్ ఫుటేజ్ కూడా చూపిస్తా అన్నాడు. అవసరమైతే రాలేదని చెప్పమనంటే సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తా అన్నాడు. కాబట్టి ఆ ఎక్స్టెంట్కి పోయాడు. కాబట్టి ఆ విధమైన చర్చలు జరిగినాయని కవితనే అన్నది. ఆ పార్టీ అందులో జరిపిద్దాం అనుకుంటున్నారు అని ఆ విషయాన్ని ఆమె కూడా అన్నది. సో ఇవన్నీ మనకు క్లియర్ కనపడుతున్నాయి ఇండికేషన్స్, వీళ్ళు ఏదో ప్రయత్నాలు చేశారన్నట. ఎందుకు ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పెద్ద పార్టీ కదా, దీనికి ఎందుకు వచ్చిన పరిస్థితి? ఇక్కడేమో వాళ్ళ అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ఇక్కడ కొన్ని కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కాకుండా సెంట్రల్ ఏజెన్సీస్లో ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కూడా వాళ్ళ మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులన్నింటి నుంచి కూడా తప్పించి కాళేశ్వరం కావచ్చు, మన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ విషయంలో కావచ్చు, రకరకాల కేసుల్లో వాళ్ళకి ఇంకా మరికొన్ని కేసుల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఈ ఏజెన్సీస్ వెంబడబడేటువంటి అవకాశం ఉన్నాయి. దీని నుంచి తప్పుకోవాలంటే మీకు ఇక్కడ దాన్ని కూడా ఎదుర్కోవాలంటే, ఇక్కడ ఉన్న వాటిని కూడా ఎదుర్కోవాలంటే ఒక వయా మీడియా మార్గం ఏంటంటే బీజేపీలో చేరటం. మనం గతంలో కూడా చూసాం. అది సుజనాథ్ చౌదరి కావచ్చు, లేకపోతే సీఎం రమేష్ కావచ్చు, ఈటల రాజేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీకి లైన్ కట్టిపోవడం వల్ల వాళ్ళ మీద ఉన్న ఎంక్వైరీస్ కాస్త స్లో డౌన్ అయినాయి. పూర్తిగా డ్రాప్ అయ్యాయని అనను కానీ బట్ డెఫినెట్లీ ఆ ఇంటెన్షన్ పట్టించుకోవాలి. ఇదే వాళ్ళకి కావాలి. బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఇక్కడ కాకపోతే ఇక్కడ అధికారం కూలిపోయారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి రక్షణ కావాలంటే బీజేపీ ఆ రక్షణ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు సీరియస్గా చేసి ఉండొచ్చు. కానీ సీఎం రమేష్ అన్నట్టు అధిష్టానం అప్పట్లో వాళ్ళని తీసుకోవడానికి వెనకంజ వేసి ఉంటుంది. ఇప్పుడే వీళ్ళొద్దు అని ఏదో ఒకటి నెగటివ్ ఉండి ఉంటుంది. అందుకని అది డిలే మెటీరియలైజ్ కాదు. కానీ ఈ చర్చ పార్టీలో జరిగిన సందర్భంలో గువ్వల బాలరాజు లాంటి వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. ఈ ప్రయత్నాలు జరిగాయి, వీళ్ళు ఎట్లాగో బీజేపీలో కాంప్రమైజ్ అవుతున్నారు, ఇవాళ కాబట్టి రేపైనా సరే ఫ్రెండ్లీ కాంటెస్టో లేదా అలయన్సో లేదా మెర్జరో ఇవి ఉండే అవకాశం ఉందని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ కారణం చేతనే ఆయన ఈరోజు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నారు. ఆయన ఎందుకు వచ్చినా కూడా మనమే పోతే పోతుంది అనుకోవడం సహజంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే గువ్వల బాలరాజు అంటే ఆయన పూర్తిగా లెఫ్ట్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆ పార్టీకి సంబంధించి ఇమ్మడగలరా బీజేపీలో అనేది చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈటల రాజేంద్ర కూడా లెఫ్టే కదా, ఈటల రాజేంద్ర ఉన్నాడు కదా, అదే కంఫర్టబుల్ ఉన్నాడో లేడో తెలియదు, అది అందరికీ తెలిసిన విషయం. ఆయన కంఫర్ట్గా ఉన్నాడా లేదా అనేది వాళ్ళ పంచాయతీలు చూస్తే మనకు అర్థమవుతుంది. చూసాం కదా వాళ్ళు లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్నాడు కాబట్టి అతనికి అధ్యక్ష పదవి రాలేదని, తగినంత ఆదరణ లేదనేది మనం అది కూడా విన్నాం.
లెఫ్ట్ ఓరియంటెడ్ కొంత సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది అందులో. ఉమ్. మరి మీరు అన్నట్టు గోల ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ కూడా ఈరోజు వాళ్ళే అధికారంలోకి వస్తారేమో అనేటువంటి ఒక భావనతో పోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ సీటు కూడా ఆయనకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా పోయి ఉండొచ్చు. బీజేపీ అంత పవర్ఫుల్ ఏం కాదు అక్కడ. సో అతనికి వాళ్ళు కూడా క్యాండిడేట్ల కోసమే చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. విన్నింగ్ హార్సెస్ అనేది ఎప్పుడైనా లాజికే కదా, గెలుపు గుర్రాల కోసం అన్వేషణ అనేది చేస్తారు. అందులో ఇవాళే నేను రామచంద్ర స్టేట్మెంట్ చూసా, మా గేట్లు తెరిచే ఉన్నాయి, ఎవరు వచ్చినా తీసుకుంటామని. ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఓపెన్ ఆఫర్ అన్నట్టు. రేవంత్ రెడ్డి గేట్ తెరిచాను, ఎవరైనా రానియండి అని అన్నట్టుగా సేమ్ రామచంద్రరావు స్టేట్మెంట్ ఇవాళ మార్నింగ్ వచ్చింది, మా గేట్ తెరిచే ఉన్నాయి, ఎవరైనా రావచ్చు, ద్వారములు తెరిచి ఉన్నది. కాబట్టి సహజంగా గోల బాలరాజు వచ్చినాక అన్నాడు అన్నమాట. సో మొత్తానికి అయితే బీజేపీకి అయితే గెలుపు అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఉన్న పరిస్థితిలో ప్రజలు ఒక అవకాశం ఎవరికి ఇవ్వాలి అంటే మరి వీళ్ళిద్దరికి ఇచ్చారు కాబట్టి 10 years బీఆర్ఎస్ అయిపోయింది, అంత ఇవ్వాలి కూడా నాకు తెలిసి కాంగ్రెస్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు కొన్ని హామీల విషయాలు. కాబట్టి ఇంకో ఆప్షన్ కింద సరే వీళ్ళకి కూడా అవకాశం ఇస్తామనుకునే ఛాన్స్ ఉంది అక్కడ. సో అందువల్ల చెప్పలేవు, వాళ్ళకి కూడా ఒక అవకాశం రావచ్చు. ఈరోజు దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, దేశాన్ని మనం 4వ స్థానంలో నిలబెట్టుకున్నామంటే మరి ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ఉండాలనేది చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. సో తెలంగాణలో సాధ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది.